జనసేన టీడీపీ అనుకూల మీడియాలో తన భర్తపై జరుగుతున్న ప్రచారంపై ప్రశ్న రావణ్ భార్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో పూర్తిగా కల్పితమని ఆమె కొట్టిపారేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొందరు లేనిపోని వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారానికి దిగారని మండిపడ్డారు. తన భర్త పేరు అధికారికంగా రావణేనని, ఆయన కమ్మ కులానికి చెందిన వారిని స్పష్టం చేశారు. కులమతాల పేరుతో జరిగే విద్వేషాలకు తమ కుటుంబం వ్యతిరేకమని, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి దుష్ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పైతే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. అందరికీ నమస్తే అండి. ఏపీ